హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మొన్నటి నుంచి కూడా ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాతో వైరల్ అయిపోతున్నాయి సార్. అంటే మరి ప్రజల డబ్బును ఇంత వృధా చేసేసారు అని చెప్పేసి టీడీపీ ఒక నరేషన్ తీసుకురావడం మనం చూస్తున్నాం. అంత వృధా చేసేసారని చెప్పేసి ఆ వీడియోలన్నింటినీ కూడా మన సోషల్ మీడియాలో వదిలేస్తారు. ఇప్పుడు దాని పట్ల వైసీపీ వాళ్ళు ట్వీట్ చేస్తారు, అదంతా ప్రభుత్వం సంబంధించినదే, సో దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, అంతేగాని దాని లోపలికి వెళ్ళి ఫోటోలు తీసినంత మాత్రాన ప్రజలకేం మేలు జరగదు, అది మీ మానసిక సంతృప్తి కొరకు మాత్రమే ఇదైతుంది తప్పితే మేలు అయితే ప్రజలకు ఉండదు అని వాళ్ళు అంటున్నారు సార్. అసలు ఋషికొండ ప్యాలెస్ కు అంత ఖర్చు ఎందుకు పెట్టారు, దానిపైన మీ ఒపీనియన్ సార్? ఇక్కడ గుడివాడ అమర్నాథ్ ఆయన ఎప్పుడు ప్రజలకి ఏ సంజాయిషి ఇచ్చుకోలేదు. ఇచ్చుకున్న సంజాయిషీలు నవ్వులు పాలైపోయాయి. అతను కూడా నవ్వులు పాలైపోయాడు. ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఏ సజ్జలో ఏ విజయసాయి రెడ్డో ఇస్తే బాగున్నావు. వీళ్ళు తెలివిగా వాళ్ళు తప్పించుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ గుడివాడ అమర్నాథ్ అనేవాడికి ఏమీ తెలియదు. అసలు ఋషికొండ అది ప్రభుత్వానికి స్వాధీనంలో ఉండవలసినటువంటి కొండ కాదు, అది ప్రకృతి ప్రసాదితం. అంటే భీమునిపట్నంలో ఉన్నటువంటి సముద్రం ఏదైనా పోటు వచ్చినప్పుడు తిరగబడితే అడ్డంగా ఉంది వైజాగ్ వెళ్ళినంత వరకును. అది ఋషికొండ. ఒకటి చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే ఋషులు తపస్సు చేసుకునే కొండ కనుక దానికి ఋషికొండ అని పేరు పెట్టారు. అక్కడ మట్టి ఎర్రమట్టి, రెడ్ హిల్స్ మాట, అంటే కైలాసాన్ని పోలినటువంటి విధంగా ఉంటుంది. అక్కడే మెకన్నాస్ గోల్డ్ షూటింగ్ కూడా చేశారు. కైలాసాన్ని పోలినట్టుగా ఉంటుంది. తర్వాత బౌద్ధుడి కాలం నుంచి ఆ ఋషికొండకు ఒక ప్రాశస్త్యం ఉంది. ఋషికొండ అంటే దాన్ని కలిసే ఉంది తొట్లకొండ. ఆ తొట్లకొండలోనూ బౌద్ధుని ఆరామాలు అక్కడ నిర్వహించారు. బౌద్ధుని ప్రచారాలు కానీ, బౌద్ధుని తాలూకు భక్తి ప్రపత్తులు కానీ, ఇవన్నీ కూడా అక్కడ అసలు ప్రపంచం అంతా బౌద్ధమయం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా అలముకుందన్నమాట. అప్పుడు ఇక్కడ అమరావతి ఒకటి, ఇక్కడ భీమునిపట్నంలో తొట్లకొండ. ఇది చారిత్రక ప్రాశస్త్యం. అలాగే సైంటిఫిక్గా ఈ కొండలు ఆ సముద్రానికి అడ్డుంటాయి కనుక దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, టూరిస్టులు వచ్చినప్పుడు, అంటే మన దేశం నుంచి కాదు, ఎక్కడైనా విదేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏదైనా ఒక చిన్న టూరిస్ట్ బంగ్లాలాగా ఆ రోజుల్లో కట్టింది ఏంటంటే ఏదో చిన్న మూలనే, కొండ గుండెల్ని చీల్చేయలేదు, కొండకేమో బోడుగుండు గీయించలేదు, ఒక సైడ్ మాట. ఎవరైనా వచ్చి రాత్రులు నిద్రపోవడానికి ఆ రోజుల్లో లక్షల్లోనే ఖర్చు పెట్టి చేశారు. అది మరుగున పడిపోయింది. మెయింటెనెన్స్ ఎవరు మెయింటైన్ చేయటం లేదు కదా. ఆ రోజుల్లో టూరిజానికి ఎంతటి డిమాండ్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లోనూ టూరిజం నుంచి చాలా అమౌంట్ వస్తుంది, బాగా ఎకానమీ జనరేట్ చేసే పరిస్థితి ఏర్పడింది కనుక ఇప్పుడు అందరి కళ్ళు కూడా టూరిజం మీద పడ్డాయి. రోజా లాంటి అసమర్థురాలు కాబట్టి ఆవిడేమి చేయలేకపోయింది. ఆయనకు కూడా తెలిసింది ఏమీ లేదు. అదే భీమునిపట్నం టు వైజాగ్ టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే నీకు రోజుకి కొన్ని లక్షలు వస్తాయి, నెలకు కొన్ని కోట్లు వస్తాయి, సంవత్సరానికి కొన్ని కోట్లు వస్తాయి. చాలా పెద్ద ఆదాయం అన్నమాట. అందువల్ల మరి ఎవరు చేయలేదు. అక్కడ కన్స్ట్రక్షన్ కట్టడం తప్పు అని చెప్పారు. కోర్టు ముట్టుకాయలు వేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా రాబోయే 20 సంవత్సరాల్లో నేనే సీఎం కదా, మన దగ్గరికి ఎవరు వస్తారనేటువంటి ఉద్దేశంతో కట్టేశాడు. ఆ కట్టడం మా ప్రభుత్వ భవనాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రభుత్వ భవనం అయితే 100 కోట్లు ఖర్చు పెడితే 1000 మంది ఉండేటువంటి భవనాలు కట్టుకోవచ్చు. పాలిష్డ్ తాలూకు మార్బుల్ ఇవన్నీ ఇంత రిచ్గా కట్టవలసిన అవసరం లేదు. అక్కడ ఎంత లోడ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, అక్కడ నైస్గా కట్టుకోవచ్చు. కానీ ఇంత రిచ్ 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ ప్యాలెస్ని కట్టించడం మాత్రం పొరపాటే.
కట్టిన వాళ్ళది పొరపాటే, కట్టించమన్న వాళ్ళది పొరపాటే. అంటే ఏమిటి, ఆయనకి ఏదో అక్కడ కూర్చొని ఆ టెర్రస్ మీద కూర్చొని ఆ సముద్రంలో ఆ కెరటాలు దూక్కుంటూ వస్తున్నట్టు చూసి ఎంజాయ్ చేయాలి, అదే అతని కోరిక. మరి అతని కోరిక అయితే ఆయన కట్టించవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. చేసినప్పుడు తన డబ్బుతో తను కట్టించుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బుతో కట్టించాడో అప్పుడే కదా ఒక సమస్య వచ్చింది. దాన్ని తెలివిగా ఏం చేశాడు, రోజా చేత, ఎవరూ లేనట్టుగా రోజా చేత ఓపెన్ చేయించాడనమాట. ఇవన్నీ దొంగతనంగా జరిగినాయి కదా. మరి దీని గురించి మాట్లాడిపోతే ఎలాగవుతుంది? ఏమిటయ్యా, ఎవరు పెర్మిషన్ ఇచ్చారు, ఎవరి దగ్గర గ్రాంట్ 500 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయాలా? అంటే మీ తాలూకు మంత్రివర్గ తీర్మానంలో ఈ గ్రాంట్ని శాంక్షన్ చేయించుకున్నారా? పోనీ ఇంతకంటే ఎక్కువ అమౌంట్ అక్కడ కేంద్రం నుంచి ఎవరైనా డబ్బు పంపించారా? పంపిస్తే ఎంత డబ్బు పంపించారు? ఈ వివరాలన్నీ ఉండాలి కదా. తర్వాత ఏమో అంత పెద్ద బంగ్లా కట్టేసి ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఎందుకు గృహప్రవేశం చేయించావు? ఎన్ని 1,00,000 క్వశ్చన్లు వస్తాయి, ఆ క్వశ్చన్ల సమాధానం చెప్పాలి. మీరు వాడుకోవచ్చని ఈయనెవరు? ఇది చెప్పడానికి ఈయనెవరండి? గుడివార అమర్నాథ్ దేవుడు చిన్నపిల్లడు చెప్తాడు, ఇది ప్రభుత్వ భవనం, ప్రభుత్వం వాడుకుంటుంది. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు చిన్న హెడ్ కాదు. ఆ భవనాల్లో కానీ రేపు ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ సమ్మిట్ పెట్టేటంటే మొదలు పోతాయన్నమాట. అది ఆయన ఆల్రెడీ దృష్టిలో పెట్టేసుకున్నాడు. వీళ్ళెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొసీడింగ్స్లో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు దేనికి వాడుకుంటారు కదా. వీళ్ళెవరు చెప్పడానికి చేయడం తప్పైనప్పుడు దాన్ని సర్దిద్దుకో. తప్పులో నుంచే ఆయన పాఠాలు నేర్చుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పునే ఒప్పుగా చేసేటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు. రేపొద్దు బ్రహ్మాండంగా సింగపూరు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ ఈ దేశాల నుంచి తప్పకుండా ఈ ట్రేడ్ వర్గాల వాళ్ళని పిలిచి మంచి బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తాడు. అలాగే మీకు భీమునిపట్నం నుంచి విశాఖపట్నం వరకు బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్లు. అక్కడ సముద్రం ఎలా ఉంటుంది తెలిసిన, 21 అడుగులు ఎత్తుకు ఎగురుతుందండి సముద్రం. న్యాచురల్ రాక్స్, సహజ సిద్ధమైనటువంటి రాళ్ళు. ఆ రాళ్ళల్లో శిల్పకళా రూపాలు. అలా చూస్తుంటే ఓ చంద్రుడిలాగా ఉంటారు, ఓ సూర్యుడిలాగా ఉంటారు, ఒక బుద్ధుల్లాగా ఉంటాడు, ఒక హనుమంతుల్లాగా ఉంటాడు. ఏంటి, వాటర్ కోరేస్తుంది కదా, ఆ కోరేస్తే ఆ రాళ్ళు అలాగ ఉంటాయి అన్నమాట. ఎవరు కూడా అక్కడ టూరిజము లేదు, టికెట్లు లేదు, కానీ రోజుకి కొన్ని వేల మంది మొత్తం ఈ బీచ్ రోడ్లంతా తిరుగుతూ ఉంటారన్నమాట. దాన్ని ఊరకనే ఎందుకు తిప్పడం? మనిషికో 100 రూపాయలు అయితే రోజుకి ఎంత అవుతుందండి? చూసుకోవాలి కదా. పండగ పబ్బం వచ్చినట్టయితే అక్కడే ఉంటారు అందరూ. సముద్ర స్నానాలు అయితే అక్కడే ఉంటారు అందరూ. ఈ మిట్టినట్టు అంటే ఇవన్నీ చేయడం మానేసి కూర్చున్నారు. ఈరోజు ఏదైనా మాట్లాడితే దానికి ఏమైనా అర్థం ఉందా? డెఫినెట్గా వాళ్ళు ఉపయోగించుకుంటారు. డెఫినెట్గా వైసీపీ పార్టీకి తగిన శిక్ష పడుతుంది. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, టూరిస్టులు వచ్చినప్పుడు, అంటే మన దేశం నుంచి కాదు, ఎక్కడైనా విదేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏదైనా వచ్చి చిన్న టూరిస్ట్ బంగ్లాలాగా ఆ రోజుల్లో కట్టింది ఏంటంటే, ఏదో చిన్న మూలనే కొండ గుండెల్ని చీల్చేయలేదు, కొండకేమో బోడుగుండు గీయించలేదు, ఒక సైడ్ మాట. ఎవరైనా వచ్చి రాత్రులు నిద్రపోవడానికి ఆ రోజుల్లో లక్షల్లోనే ఖర్చు పెట్టి చేశారు. అది మరుగున పడిపోయింది. మెయింటెనెన్స్ ఎవరు మెయింటైన్ చేయటం లేదు కదా. ఆ రోజుల్లో టూరిజానికి ఎంతటి డిమాండ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.